బీఆర్ఎస్ కుటీల ప్రయత్నాలను తట్టుకుని ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం గడీల మధ్య ఉండి పాలన చేసిందని, ఈ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తోందని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటుందన్న ఉప ముఖ్యమంత్రి అందుకోసమే గాంధీ భవన్లోని ముఖాముఖి కార్యక్రమానికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం అని భట్టి తెలిపారు. కులగణన చారిత్రాత్మక విజయంగా పేర్కొన్న భట్టి విక్రమార్క దేశానికి తెలంగాణ మోడల్గా కులగణన నడుస్తోందని వివరించారు. వనరుల ప్రజలకు సమానంగా పంచాలని కోరుకునేవారు కులగణన మద్దతు తెలపాలన్నారు. కుట్టెల ప్రయత్నాలు ఈ బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు చేస్తుంటే కూడా వాటిని తట్టుకొని నిలబడి వాటన్నిటిని ఎదిరించి నిరుద్యోగ యువకుల కోసం పరీక్షలు నిర్వహించి ఈ రోజు విజయవంతంగా మనం చేస్తున్న విషయం కూడా మీకు తెలిసింది. ఇవన్నీ ప్రజల విజయంగా ప్రజా ప్రభుత్వం, మీరు ఏర్పాటు చేసుకున్న ప్రజా ప్రభుత్వం మన అవసరాలని తీర్చిదిద్దుతూ ప్రజల విజయంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో విద్య, వైద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన వైనం కూడా మీకు తెలియదు కాదు. పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ రోజు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనంత పెద్ద ఎత్తున పక్కా ప్రణాళికతో ఇంటర్నేషనల్ స్కూల్స్ కు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియం సకల వసతులతో ఈ రోజు నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే.